మన మాటలను కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం నోటికి చిక్కం పెట్టుకునేటట్లుగా దేవుని యొక్క ఆత్మను అడగాలి. అయ్యా, జాగరూకుడినై నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలో నా నోటికి మీరు చిక్కం పెట్టండి, కావలి ఉంచండి. పశువులకు పెడతారు మూతికి చిక్కం, ఎందుకంటే ఏది పడితే అది తినకూడదని. ఏది పడితే అది తినేస్తే రోగాలు వస్తే చచ్చిపోతాయని చెప్పి. కాబట్టి మనం జాగరూకులమై దేవుని బిడ్డలుగా మన నోటికి చిక్కం పెట్టుకోవాలి. మన చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలు కానీ, క్రియల్లో కానీ, నడకలో కానీ మనము కావాలనే పాపం చేసినా, అసలు తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపమే. నువ్వు ఎట్లా పాపం చేసినా పాపమే. నీ పాపం నిన్ను పట్టేస్తుంది, నీ పాపం నిన్ను చిక్కుబరుస్తుంది. కాబట్టి చాలా జాగరూకురాలుగా నువ్వు పాపానికి నువ్వు చోటివ్వకుండా వాటి నుంచి నువ్వు విడుదల పొందేటట్లుగా దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అప్పుడు నిత్యముగా నీకు ఆయన విడుదల